జీవనన్న నాయకత్వం చేతి గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మేడం ఫస్ట్ మీరు ఇంకో 100 మందికి చెప్తే మంచిగా మూడు ఫ్లోర్లు వేసిండు ముందటనే మళ్ళీ షాపులు కంజెస్టెడ్ ఉంది బటన్ షాప్ పిల్లలకి చెప్పండి మనవాళ్ళకి ఎవరైనా ఉంటే అందరికి చెప్పుర్రి సరే జై జై కాంగ్రెస్ జీవన నాయకత్వం చెయ్యికి జీవన్ రెడ్డికి పెన్షన్ పెరుగుతుంది ఇంకా సరేనా గంగావా తర్వాత మీకు ఎట్లా ఉద్యోగాలు పట్టి వస్తున్నాయా అవన్నీ వస్తున్నాయా మీరు తిరుగుతున్నారా ఇంతకుముందు ఉండేనమ్మా ఇట్లాంటివి సిలిండర్ అయితే 1200 ఇప్పుడు 500 అయింది అంటే ఇప్పుడు అది కొంతమందికి సబ్సిడీ అంటే రావట్లేదు అని అంటున్నారు. చంద్రన్న నమస్తే చేతు గుర్తు చంద్రన్న 900 ఇల్లు ఉన్నాయి 900 ఇల్లు బ్యాలెన్స్ చెప్పండి. ఎలక్షన్ కూడా అయిపోయి మీకు ఏ సమస్యలు కాంగ్రెస్ అమ్మా కాంగ్రెస్ కోటేయండి ముంగటికి ఎందుకు కూర్చున్నాం మొట్టమొదటిగా ఎంపీ ఎలక్షన్స్ కోసం క్యాన్వాసింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. 20, 21, 37 3 వార్డుల నాయకులందరం కలిసి కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా మన మున్సిపల్ చైర్మన్ గారు జ్యోతి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మేము ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్కి అత్యధిక ఓట్లు వేసి గెలిపిస్తే స్థానికుడైనటువంటి యొక్క జీవారెడ్డి గారి నాయకత్వంలో మన జగిత్యాల అభివృద్ధితో పాటు మనకున్నటువంటి అన్ని సమస్యలు తీరుతాయని చెప్పేసి నమ్మి ఇదే స్లోగన్ని మనం ప్రతి ఇంటికి చెప్తూ వాళ్ళందరినీ కూడా మమేకం చేస్తూ అన్నగారికి అత్యధికంగా ఓట్లు పడేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. అట్లాగే అందరికీ కూడా సముఖంగా తెలియజేసేది ఏంటంటే పరిష్కరించేటువంటి ఒక వ్యక్తి. అందుకే మొన్న కూడా మనం జీవారెడ్డి గారు చెప్తూ ఉన్నారు,
మనకి జగిత్యాలలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక సమస్య యావర్ రోడ్ సమస్య. అట్టి యావర్ రోడ్ సమస్యను తీర్చడానికి కంకణం కట్టుకున్నానని చెప్పి 6 నెలల్లో అవసరమైతే 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సీఎం గారి దగ్గర 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి యావర్ రోడ్ చేస్తానని చెప్పినటువంటి ఒక విషయం మనందరం కూడా టీవీలలో రోజు చూస్తున్నాం. అలాంటి కంకణబద్ధులైనటువంటి నాయకుడిని గెలిపిస్తే మనందరికీ కూడా బాగుంటుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా కాంగ్రెస్కి జీవారెడ్డి గారికి ఓటు వేసి గెలిపించే ప్రార్థన. 20వ వార్డు నుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ పక్షాన మన జీవనన్న గారిని గెలిపించుకొని ఇందూరు గడ్డమించి మనం జీవనన్న గారిని 6 పథకాలు ఇంటింటికి గడప గడపకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క పథకాన్ని ఇంటింటికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇందూరు గడ్డ నుంచి జీవనన్న గారిని మనం గెలిపించుకొని పార్లమెంట్కు పంపిస్తే జగిత్యాల గడ్డ యొక్క మనం ఢిల్లీ స్థాయిలో మన జగిత్యాల యొక్క పరువు మన జగిత్యాల యొక్క గడ్డ మనం ఉన్నత స్థాయిలో నిలుపుకోవచ్చని ఈ ద్వారా అందరికీ కూడా కాంగ్రెస్ ఓటు వేయాలని నా యొక్క ప్రార్థన. 20, 21, 37 వార్డులలో ముఖ్య కార్యకర్తలు, సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి ఇక్కడ హాజరు కావడం జరిగింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వంలో ఏవైతే 6 పథకాలు ఉన్నాయో 6 పథకాల నుంచి 4 పథకాలు శాంక్షన్ అయిపోయినాయి. ఆ పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్ళి మేము చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎందుకమ్మా, ఎందుకు వస్తున్నారు, మేము ఖచ్చితంగా చేకూర్తికే ఓటేస్తామని చెప్పేసి చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాయకుడు ఒక స్థానికుడనే కాదు, పార్లమెంట్లో సభ్యుడు కాబట్టి నిజామాబాద్ నుంచి ఇక్కడి వరకు ప్రతి ఊర్లో ప్రతి మన జిల్లాలో ఏదైతుందో ఆయన న్యాయకత్వం వర్ధిల్లాలి, ఆయన కోసం పోరాడాలి. ప్రతి ఒక్క కార్యకర్తల ప్రతి ఒక్కరు పనిచేసి ఆయన గురించి చెప్తూ మనందరం ముందుకు తీసుకెళ్ళాలి. నిజామాబాద్ నుంచి ఇక్కడ వరకు ఇక్కడున్న వాళ్ళకి అక్కడున్న వాళ్ళు, అక్కడున్న వాళ్ళకి ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ ఈ పథకాల గురించి కూడా చెప్పుకుంటూ ఆయన జీవనన్న చేసే నాయకత్వం ఎట్లుంటుంది అనేది ప్రతి ఒక్కరికి వివరిస్తూ అందరూ ఆ జీవనన్న గురించి చెప్తూ ఆయన నాయకత్వం వర్ధిల్లాలని ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి. ఆయన గురించి ఓట్లేపించాలి. ఎందుకంటే అలాంటి ఒక నాయకుడు అసెంబ్లీలో ఎలాగైతే గర్జించిండో రేపు పొద్దున పార్లమెంట్లో కూడా గర్జించుతాడని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. ఎలాగైతే ఆయన ఇంతకు ముందు మనకు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా చేసిండు, ఈ 100 ఫీట్ల రోడ్డు ఒకప్పుడు 40 ఫీట్లే ఉండేది, కానీ దాన్ని 60 ఫీట్లు చేసింది మాత్రం జీవనన్నే. అది ఎవరికి చాలా వరకు తెలియదు. మరి ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నేను 100 ఫీట్లు చేస్తానమ్మా, మళ్ళీ ఎలక్షన్ లోపల నేను 100 ఫీట్లు చేస్తానని చెప్పారు. మరి అలాంటి నాయకుడి కోసం మనం ఖచ్చితంగా పోరాడాలి. ఒక ఓన్లీ రోడ్ మాత్రం ఇంతకుముందు ఉన్న బైపాస్ రోడ్ కూడా జీవనన్న హయాంలోనే జరిగింది. ఇక్కడికి వచ్చిన కాలేజీలు కానీ, నాక్ సెంటర్ కానీ, జేఎన్టీయూ కాలేజ్ కానీ, మహిళా కాలేజ్ కానీ ఇట్లాంటివి ఏదున్నా కానీ అవన్నీ మన జీవనన్న హయాంలోనే జరిగినాయి. ఒక్కసారి ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు గెలిచినప్పుడే ఇన్ని జరిగినాయి అని అంటే రేపు పొద్దున ఫ్యూచర్ ఆయన పార్లమెంటు సభ్యుడిగా గెలిస్తే ఇంకా మనం నిజామాబాద్ నుంచి ఇక్కడి వరకు ఇంకా ఎన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాం. ఇప్పటి వరకు దౌర్భాగ్యం ఏంటిది అని అంటే నిజామాబాద్లో ఒక ఉమెన్స్ కాలేజ్ లేదు. మరి అలాంటి ఒక కాలేజ్ లేదు అంటే అక్కడ ఉన్న నాయకుడు ఏం చేస్తున్నాడు? మరి ఇప్పుడు ఒక జీవనన్నను గెలిపించిన తర్వాత చూడండి మీరే అభివృద్ధి ఎలా జరుగుతుందో. ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేసాడు, ఇప్పుడు అక్కడి నుంచి ఇంకేం చేస్తాడు, ఇంకెంత చేయగలుగుతాడు? ప్రతి ఒక్కటి ఆయన దమ్మున్న నాయకుడు కాబట్టి చెప్తున్నాం. ఆయన వల్లనే అవుతుంది, ఎవరి వల్ల అవ్వదు, ఆయన వల్ల మాత్రమే అవుతుంది. ఇప్పుడు వస్తున్న ఈ డబుల్ బెడ్రూమ్లో కూడా ఆయననే నిధులు తీసుకొస్తా అని చెప్పాడు. దేని గురించి? అక్కడ ఉన్న కరెంటు లేదు, ఇప్పుడు రోడ్లు లేవు, వాటర్ లేవు, ఆ ఫెసిలిటీస్ లేవు. ఆ ఫెసిలిటీస్ కోసం మళ్ళీ జీవనన్న పార్లమెంట్లో గెలిచిన తర్వాత, ఎందుకంటే ఒక కాంగ్రెస్ ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఉండే కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తాడు. అక్కడ కూడా మన కోసం, యువత కోసం కానీ ప్రతి ఒక్కరి కోసం కొట్లాడి ఏదైనా తీసుకొచ్చే బాధ్యత జీవనన్న తీసుకుంటాడు. కాబట్టి మరి అలాంటి ఒక నాయకుడిని గెలిపించే బాధ్యత మనందరిది. మనందరం ప్రతి ఒక్కరం, నేను కూడా మీ అందరితో పాటు ఒక కార్యకర్తలాగా పనిచేసి జీవనన్న గెలుపుకి మనందరం పాటుపడదాం. జై జీవనన్న.